ఫైనల్గా అయితే తీసేసుకున్నాం. ఏంటా అది అనుకుంటున్నారా? ప్యాకింగ్ ఓపెన్ చేయకుండానే ఏం చెప్తుంది తిను అని ఆలోచిస్తున్నారా? అసలు ప్యాకింగ్ ఓపెన్ చేయగానే మా చిన్నదాని ఫేస్లో చూడండి ఎంత హ్యాపీనెస్ కనిపిస్తుందో. ఇంకా ఇది వచ్చి మా చిన్నదాని కోసమే స్టడీ టేబుల్ అండ్ చైర్ అయితే తీసుకున్నాను. ఇంకా దాని ఫేస్లో వెలిగిపోతుంది చూడండి హ్యాపీనెస్ అయితే. ఇంకా ఎక్కడా ఆగలేదు. దాని గురించి పూర్తిగా వివరంగా ఈ వీడియోలో అయితే చెప్తాను. ముందుగా అందరికీ వెల్కమ్ టు ద శ్రీయాన్షి తెలుగు వ్లాగ్స్. ఆర్డర్ అయితే పెట్టాను కానీ అసలు ఎలా వస్తుంది అనేది క్వశ్చన్ మార్క్గా ఉండేది. ఎందుకంటే ఆన్లైన్ షాపింగ్లో టేబుల్స్ అయితే ఫస్ట్ టైం బుక్ చేయడం, సో అందుకే క్వాలిటీ ఎలా ఉంటుంది, అసలు ప్యాకింగ్ ఎలా ఉంటుంది అని అనుకున్నాను. బట్ ప్యాకింగ్ మాత్రం చాలా నీట్గా చేశారు. ఇదైతే 2 బాక్సెస్లో పెట్టేసి మంచిగా నీట్గా అయితే ప్యాకింగ్ చేశారు. సో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అసలు వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఇది మాత్రం చైర్ పార్ట్స్ అనుకుంటా ఇలా వచ్చాయి. దీన్ని నేను అమెజాన్లో బుక్ చేశాను. దీని కాస్ట్ వచ్చేసరికి 3200 పడింది. సేమ్ నేను మీషోలో చూసాను అన్నట్టు లాస్ట్ ఇయర్ 1500 చేంజ్ అలా ఉంది అంతే. అప్పుడు కూడా బుక్ చేశాను, కాకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పేసి మళ్ళీ మెసేజ్ చేసి వాళ్ళు నాకు మనీ రిటర్న్ చేసేసారు. సో అలా మిస్ అయిపోయానంటూ ఇప్పుడు దాన్ని మీషోలో మళ్ళీ సెర్చ్ చేసి చూస్తే 5000 ఎబోనే చూపిస్తుంది. కొన్ని దాంట్లో మాత్రం 4000, కొన్ని దాంట్లో 3000. అంటే చాలామంది సెల్లర్స్ ఉంటారు కదా, అలా డిఫరెంట్ కాస్ట్లో చూపిస్తుంది. 1500 మాత్రం చూపించట్లేదు. ఇంకా అమెజాన్లోనే తీసుకున్నాను. బట్ మీషోలో అయితే ఇప్పుడు అది చూసినా కూడా కనిపించట్లేదు. మీషోలో అయితే 1500 చేంజే ఉంది. సో అలా కూడా తీసుకుంటే బాగుండు అనిపించింది నాకైతే. సో ఇప్పుడైతే దాంట్లో లేదు కాబట్టి నేను ఇందులో అయితే సెర్చ్ చేసి తీసుకున్నాను. ఇంకా దీన్ని ఫిట్ చేయడానికి మాత్రం కష్టాలు పడిపోయామన్నట్టు. ఫస్ట్ నేను ట్రై చేద్దామని చూశాను, కాకపోతే ఎంతసేపటికి చేసినా కూడా రాలేదు. సో అందుకే మా హస్బెండ్ వచ్చాక మళ్ళీ దీన్ని ఫిట్టింగ్ చేయడానికి కూర్చున్నాం అన్నట్టు. ఫిట్టింగ్ ఎలా చేసాం ఏంటి అనేది వీడియోలో మాత్రం క్లారిటీగా చూపిస్తాను. కంపల్సరీగా స్కిప్ చేయకుండా చూడండి. ఆ ఆత్రం కొద్దీ మొత్తం ఇప్పేసామే కానీ ఇంకా దీన్ని అంతా ప్యాక్ చేసి మళ్ళీ లోపల పెట్టేసాం. ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి నైట్ అయిపోయింది. నైట్ 7కి అలా కూర్చుంటే 2 hours పట్టింది మాకు ఇది ఫిట్టింగ్ అలా చేయడానికి. ఫస్ట్ అయితే టేబుల్ ఫిట్ చేస్తున్నాడు. టేబుల్కి వచ్చేసి ఇలా ఫస్ట్ రాడ్స్ ఉన్నాయి కదా, ఈ రాడ్స్ అయితే సైడ్కి ఫిట్ చేసేసి ఆ బ్లాక్ కలర్ ఉన్నాయి కదా అవి గ్రిప్ ఆగడం కోసం అని ఇచ్చారన్నట్టు వాటిని కూడా పెట్టేశారు ఫస్ట్. ఇంకా సైడ్కి వచ్చి రాడ్స్ ఫిట్ చేశాక మధ్యలో మిడిల్లో ఒకటి కనిపిస్తుంది కదా అది పెట్టారన్నట్టు. ఇది పెట్టేటప్పుడు నేనైతే షూట్ చేయలేదు. సో మళ్ళీ ఎందుకు ఇప్పించడం అని చెప్పేసి వచ్చాక ఇంకా దీన్నే కంటిన్యూగా వీడియో తీస్తూ వచ్చా అన్నట్టు. ఇలా ఇచ్చారు ఒక్కొక్క రాడ్స్ అయితే. ఇంకా స్క్రూస్ పెట్టుకోవడానికి ఇట్లా హోల్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్గా అయితే ఒక ఇమేజ్ లాగా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది నాకైతే. బట్ వాళ్ళు అలా ఏం ఇవ్వలేదు. సో అందుకే మేమైతే దాన్ని ఒక ఫోటో తీసుకొని దాని ప్రకారంగానే దాన్ని ఫిట్ చేసుకుంటూ వచ్చామన్నట్టు. ఫిట్టింగ్ మాత్రం నిజంగా చాలా టైం పట్టింది. టేబుల్ ఫిట్టింగ్కి ఎంత టైం పట్టిందో మాకు చైర్ ఫిట్టింగ్కి కూడా అంతే టైం పట్టింది. ఇంకా చిన్నదైతే ఫుల్ హ్యాపీ, ఇంకా వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తానని చెప్పేసి ఇంకా రెడీగా ఉందన్నట్టు. నేనైతే వీడియో తీసుకుంటున్నాను, వాళ్ళిద్దరే కష్టపడి మొత్తానికైతే ఫిట్ చేశారు. దానికి కావాల్సిన అన్ని స్క్రూస్ వాళ్ళే ఇచ్చారు. బట్ కొన్ని మాత్రం వాటికి సెట్ అవ్వలేదు. దాని దగ్గర మా దగ్గర ఉన్న స్క్రూస్ అయితే పెట్టుకొని ఉన్నాం. అవి ఫిట్ చేసుకుంటూ వచ్చామన్నట్టు. క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది. బట్ ఏంటంటే మనం స్క్రూ ఫిట్ చేసుకునేటప్పుడు చాలా టైట్గా ఉందా లేదా అని చూసుకొని ఫిట్ చేసుకోండి. టైట్గా ఉంటేనే బెటర్, ఎందుకంటే ఎక్కువ రోజులు ఆగుతుంది, లేదంటే అది షేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎందుకంటే మేము ఫిట్టింగ్ అంతా అయిపోయాక చేతి చూస్తే కొన్ని టైట్గా చేయలేదు మా వారు వచ్చి. సో అందుకే నేను మళ్ళీ దాన్ని టైట్గా చేశాను అన్నట్టు. అప్పుడు మాత్రం స్టిఫ్గా ఆగింది. అలా చూసుకోండి, ఎందుకంటే పిల్లలు కూర్చునేది కాబట్టి మనం టైట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఫస్ట్ అయితే టేబుల్కి ఇలా సైడ్స్కి అయితే ఫిట్టింగ్ అయితే జరిగిపోయింది. ఇంకా స్క్రూస్ అన్నీ పెట్టేశారు. ఆల్మోస్ట్ 2 years నుంచి అనుకుంటున్నాను నేను ఇది టేబుల్ తీసుకుందామని చెప్పేసి. టేబుల్తో పాటు చైర్ కూడా తీసుకుందామని అనుకున్నాను అన్నట్టు. ఎందుకంటే మామూలుగా మన ఇంట్లో ఉన్న చైర్స్తో అయితే కంఫర్టబుల్గా అనిపించేదేమో అనిపించింది పిల్లలకి.
సో అందుకని చెప్పేసి టేబుల్తో చైర్ తీసుకుందాం అనుకున్నాను. చాలా సెర్చ్ చేశాను, చాలా వెబ్సైట్లో సెర్చ్ చేశాను. ఎందుకంటే మనం ఇంకొక 3-4 ఇయర్స్ వాడతామేమో దీన్ని, అంతే. అంతకు మించి తర్వాత వీళ్ళు పెద్దగా అయిన కొద్దీ కొంచెం స్ట్రాంగ్గా ఉండేలాగా చూసుకుంటాం టేబుల్స్ని. చైర్స్ కూడా అంత చిన్నవి వీళ్ళకి సెట్ అవ్వవు పెద్దగా అయిన కొద్దీ. వాటిని తీసి పక్కకు పెట్టడమే అవుతుంది. వద్దు అనుకున్నా ఫస్ట్ అయితే. మామూలుగా ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకునే వాల్కి ఫిట్ చేసుకునేది ఉంటుంది కదా టేబుల్, అలాంటిది ప్లాన్ చేసుకున్నా అన్నట్టు. బట్ అది ఏంటంటే చాలా పెద్ద ప్రాసెస్. మనం వేరే వాళ్ళని మాట్లాడుకొని అదంతా చేయించుకోవాలి. ఇదంతా అయ్యే పనిలా లేదని చెప్పేసి ఇంకా టేబుల్ అండ్ చైర్ తీసుకున్నాను. మామూలుగా కింద కూర్చున్నప్పుడు పెట్టుకోవడానికి మినీ టేబుల్ ఉంటుంది కదా, అలా తీసుకున్నాను. అదేంటంటే అది స్ట్రాంగ్గానే ఉంది. ఒక 1 ఇయర్ అది యూజ్ చేశాక అది పాడైపోయింది. ఇంకా అలా కాదు, ఇంకా పైన కూర్చొని చేసుకునేలాగానే ఉండాలి అని చెప్పేసి ఇలా అయితే తీసుకున్నా అన్నట్టు నేను. వీళ్ళైతే ఇంకా కాల్ మాట్లాడుకుంటూ అలా టేబుల్ అయితే ఫిట్టింగ్ చేస్తున్నారు. మా చిన్నదానికి అయితే ఫుల్ హ్యాపీ అన్నట్టు. అసలు దాని టేబుల్ అది చూసుకుంటే ఎంత మురిసిపోయిందో. అసలు ప్యాకింగ్ దగ్గర నుంచి ఇంకా ఫిట్టింగ్ దాకా దానికైతే ఇంకా ఫుల్ హ్యాపీ. నాకు టేబుల్ వచ్చింది, చైర్ వచ్చింది అని చెప్పేసి ఎగురుతూనే ఉంది. అంత హ్యాపీగా ఫీల్ అయింది. సో వాళ్ళకి మనం ఇచ్చే గిఫ్ట్లలో ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్ అవుతుంది. అంటే బడ్జెట్లో అయితే ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, వుడ్తో తయారు చేసింది ఉండాలి అంటే 6,000, 10,000, 11,000, 15K దాకా ఉన్నాయి అసలు అమెజాన్లో అయితే. అంత బడ్జెట్ పెట్టుకొని అంత మినీ చైర్ టేబుల్ తీసుకోవడం అంత అవసరం లేదనిపించింది నాకైతే. సో ఇదైతే మనం ఒక 3-4 ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత పక్కకు పెట్టేసిన ప్రాబ్లం ఉండదు. అంటే తర్వాత ఇంకా వీళ్ళు పెద్దగా కొద్దీ అంత యూజ్ చేయం కాబట్టి ఇదంతా యూజ్ అవ్వదు కూడా వాళ్ళ హైట్కి. సో ఇది పక్కకు పెట్టినా లేకపోతే మన ఇంట్లో ఎవరికైనా ఇచ్చినా కూడా వాళ్ళైనా యూజ్ చేసుకుంటారు అనిపించింది. స్ట్రాంగ్గా అయితే ఉంది, చాలా బాగా స్ట్రాంగ్గా అయితే ఉంది. సో దాంట్లో ఏ డౌట్ లేదు. మనం స్క్రూస్ ఫిట్ చేసుకోవడం దాన్ని బట్టే ఉంటుంది అన్నట్టు. ప్రతి ఒక్క స్క్రూ వాళ్ళైతే ఇచ్చారు. బట్ ఎక్కడ ఏది పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏంటి అనేది కూడా క్లారిటీగా ఇచ్చుంటే మనకి అంతగా టెన్షన్ ఉండకపోయేది ఫిట్టింగ్ అప్పుడు. సో ఈ వీడియోలో అయితే నేను క్లారిటీగా చూపిస్తున్నాను ఎలా ఫిట్టింగ్ చేయాలి ఏంటి అనేది. అంటే కొత్తగా ఎవరైనా ఇది తీసుకోవాలి అనుకునే వాళ్ళకి యూజ్ అయ్యేలా ఉంటుందని ఇలా వీడియో అయితే తీసి పెట్టాను. ఇంకా మా చిన్నదైతే ఎంత ఇంట్రెస్టింగ్గా చూసుకుంటూ ఫిట్టింగ్ చేస్తుందో. అసలు తన దగ్గర ఎలా పెట్టుకొని ఏదో నిజంగానే చేసేస్తున్నంత ఫీలింగ్తో చేసేస్తుంది అది. నాకైతే ఫుల్ నవ్వొచ్చింది దాన్ని చూస్తే. అసలు టైట్ ఫిట్టింగ్ చేస్తున్నా అన్నంత ఫీలింగ్తో చేసేస్తుంది. ఇంకా మా హస్బెండ్ అయితే నిజంగానే చాలా కష్టపడ్డాడు ఆ రోజు 2 అవర్స్ కూర్చొని. ఇంకా పైన టేబుల్ అయితే ఇలా ఫిట్ చేసుకున్నాం. ఇంకా టేబుల్ దగ్గర మనకైతే హోల్స్ అయితే ఇవ్వలేదు. అసలు ఎలా పెట్టాలి ఏంటా నాకేం అర్థం కాలేదు అసలు. దీని మీద పైన చూస్తే మనకి హోల్స్ ఏం కనిపించలేదు. బట్ కింది నుంచి చూడండి, కింద అయితే హోల్ ఇచ్చారు. దాన్ని బట్టి మనం ప్రెస్ చేసిన వెంటనే పైన కూడా హోల్ పడుతుంది అన్నట్టు. సో అలా ఫిట్టింగ్ చేసుకోవడం జరుగుతుంది అన్నట్టు. పైన మనకి క్లారిటీగా హోల్ అయితే కనిపించదు. ప్రతి ఒక్కటి అలానే ఇచ్చారు అన్నట్టు. టేబుల్ మొత్తం నీట్గా ఉంటుంది, అసలు ఎక్కడ హోల్ లేదు. ఇలా అసలు ఫిట్ చేసుకోవడం ఏంటి అనిపించింది. కింది నుంచి మాత్రం హోల్స్ అయితే ఇచ్చారు, మనం పెట్టుకొని టైట్ ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఇంకా మా చిన్నది కూడా బాగా ట్రై చేసింది కింది నుంచి ట్రై చేసి పెట్టడానికి. ఇలా అయితే మనకి స్క్రూస్ అయితే ఇచ్చారు వాళ్ళు. మనం టేబుల్కి సరిపోయేంతే కాకుండా ఎక్స్ట్రాగా కూడా చాలా ఇచ్చారు. మేము మొత్తం పెట్టిన తర్వాత కూడా ఒక 20 దాకా అలా మిగిలిపోయాయి. అలా ఎక్స్ట్రా చాలానే ఇచ్చారు. సో నో ప్రాబ్లం. బట్ ఏంటంటే చిన్నవి, మీడియం సైజువి, ఇంకా పెద్దవి ఇలా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. సో చూసుకొని వాటిని పెట్టుకునేటప్పుడు చూసుకొని పెట్టుకోండి బెటర్. ఎందుకంటే కొన్ని మిస్ అయిపోతాయి. అన్నీ పక్కకి పెట్టేసుకున్నామంటే స్క్రూస్ అన్నీ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. వాటిని ఏవి మిస్ కాకుండా చూసుకోండి. ఏ సైజు ఎలా ఉంటుంది తెలియదు కదా మళ్ళీ. సో మిస్ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది, మళ్ళీ బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సింది వస్తుంది. ఆ సైజ్ చెప్పాలి ఏంటి అన్నీ ఉంటుంది అన్నట్టు. సో వాటిలో ఉన్న వాటిని యూజ్ చేసుకుంటూ ఫిట్టింగ్ అయితే చేసుకోండి బెటర్. ఇక్కడ కూడా మనకి కింది నుంచే స్క్రూస్ పెట్టుకోవడానికి ఇచ్చారు. అదే ట్రై చేస్తున్నారో
ఇది ట్రై చేస్తుందన్నానే మొత్తం తీసుకుని మళ్ళీ వాళ్ళ నాన్న చేతికిచ్చి టైట్ చేయమని చెప్తుంది అన్నట్టు. ఇది అంత సీరియస్గా నాన్నకి బలం ఉన్నాయమ్మా అని చెప్పినా కూడా నాకు ఎంత ఫన్నీగా అనిపించింది అంటే, ఏదో అతడు సినిమాలో బ్రహ్మానందం గారిని అంటారు కదా, నాన్నకి ఫుల్ బలం ఉన్నాయమ్మా అని చెప్పేసి అదే సీన్ గుర్తొచ్చింది నాకైతే. అయితే ఫుల్ నవ్వుకున్నాను. ఇలా అనడం ఇది ఫస్ట్ టైం ఏం కాదు, దాదాపుగా ఎప్పుడు కానీ ఇలానే అంటది వాళ్ళ నాన్నని. నాకైతే ఆ సీనే గుర్తొస్తుంది అన్నట్టు. ఫుల్ నవ్వుకుంటా నేనైతే. మా ఆయన కూడా బాగా నవ్వుకున్నారు తర్వాత అదన్న మాటలకి. తర్వాత ఏమి తెలియని అమాయకురాల్లా ఎలా కూర్చొని చూస్తుందో చూడండి. అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, ఎలా ఫిట్టింగ్ చేస్తున్నారు ఏంటి అనేది అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నట్టు. తర్వాత అయితే ఇలా అయితే టేబుల్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. టేబుల్ ఫిట్టింగ్ అంతా ఓకే, ఇంకా దానికి ఇంకా చాలా వర్క్ ఉంది. ఇప్పటి వరకు అయితే ఒక 70% అయితే అయిపోయింది అంతే ఫిట్టింగ్ వచ్చేసి. ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా అసలు కథ అయితే. ఇక్కడ వరకు అయితే ఓకే ఓకే అనిపించింది, ఎందుకంటే సైడ్కి ఫిట్టింగ్ టేబుల్ పెట్టుకోవడం అంతే కదా. ఇంకా దీనిపైన కూడా ఫిట్టింగ్ అంతా ఉంటుంది కదా, అది మాత్రం కొంచెం కష్టంగానే అనిపించింది. ఫస్ట్ అయితే ఏదో ట్రై చేద్దామని అవేంటో పెట్టేస్తున్నారు, బట్ ఏంటంటే అది అక్కడ పెట్టేది కాదని తర్వాత అర్థమైంది. తర్వాత దాన్ని తీసేసాడు అన్నట్టు. అలా ఫిట్టింగ్ చేసుకుంటూ తీసుకుంటూ ఇలానే మాకు టైం అంతా గడిచిపోయింది. అందుకే చెప్పాను, ఎగ్జాంపుల్గా మనకి చిన్న ఇమేజ్ లాగా ఇచ్చి ఉంటే ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అనేది బాగుండేది అనిపించింది. సైడ్ తీసేసి మళ్ళీ వెనుక సైడ్ పెట్టాక పెడదాం అనుకున్నారు, బట్ ఏంటంటే ఇలానే ఉంది. సో అందుకే ఇలానే ఫిట్ చేసేసారు. మళ్ళీ ఫిట్టింగ్ అయితే చేశాక మళ్ళీ వెనుక సైడ్ కూడా ఒకటి చిన్నగా వుడ్తో అయితే మనకి బ్యాలెన్సింగ్ ఆగడానికి అయితే ఇచ్చారన్నట్టు, దాన్ని కూడా అలా ఫిట్ చేశారు. లుక్ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇలా పెన్సిల్ పెట్టుకోవడానికి కూడా మనకి బాక్స్ ఇచ్చారు అండ్ క్లాక్ ఇచ్చారు. ఇలా డిఫరెంట్గా అన్ని దాంట్లోనే ఉండేలా ఉందన్నట్టు భలే అనిపించింది. అసలు చిన్న టేబుల్ అన్నట్టే కానీ ఎంత క్యూట్గా ఉందో అంత యూస్ఫుల్గా కూడా అనిపించింది నాకైతే. పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫిట్టింగ్ చేసే అంతసేపు వాళ్ళ నాన్నకి హెల్ప్ చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి అక్కడైతే ఉంది. చాలా హెల్ప్ చేసింది పాపం. అదైతే అన్నీ పెట్టేదాకా వెయిట్ చేసి మరీ ఎంజాయ్ చేసింది దాన్ని అయితే. అందుకే పిల్లల కోసం మనం ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటాం కదా, బర్త్డేస్కి కానీ ఎప్పుడైనా. సో ఇలాంటివి యూస్ఫుల్ అయితే ఇస్తే బాగుంటుంది. వాళ్ళకి టాయ్స్ కానీ అలాంటివి ఇచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ యూస్ఫుల్గా ఉండేలాగా తీసుకోవాలి అంటే ఇలాంటివి గిఫ్ట్ ఇస్తే చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మన ఫ్రెండ్ పిల్లలకు కానీ ఎవరికైనా కానీ ఇలాంటివి గిఫ్ట్ లాగా ఇస్తే బాగా యూస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టు. టాయ్స్ ఇస్తే ఏముంటుంది, ఒక 3-4 టైమ్స్ ఆడతారు, వాటిని తీసి పక్కకు కొడేస్తారు, అది పాడు చేసేస్తారు, అంతకు మించి ఏముండవు. ఇలా టేబుల్స్ కానీ చైర్స్ కానీ చిన్న చిన్న క్యూటీ థింగ్స్ ఏవైనా కానీ యూస్ఫుల్గా ఉండేటి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడ చూసారా, ఈ టేబుల్కి కూడా మనకి ఏ హోల్స్ కనిపించవు, బట్ వెనకాల ఉన్న హోల్స్ నుంచి మనం ప్రెస్ చేసిన వెంటనే ఇంకా హోల్ అనేది కనిపిస్తుంది. అలా మనం ఫిట్టింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా చేశాడు అన్నట్టు. బట్ ఎవరైనా హోల్స్ ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి అనుకోకండి. మనం గూగుల్లో మాత్రం దీని ఫోటో ఒకటి స్క్రీన్ షాట్ తీసుకొని పక్కకు పెట్టుకొని చేసుకుంటే బెటర్. ఎలాగో వాళ్ళు మనకి ఎలాంటి ఎగ్జాంపుల్ అయితే ఇవ్వలేదు కాబట్టి మనం క్రోమ్లో నుంచి సెర్చ్ చేసుకొని ఇలా పక్కకు పెట్టుకొని చూసుకుంటూ చేసుకుంటే బెటర్ అనిపించింది. హోల్స్ లేవని చెప్పేసి చాలామంది కంగారు పడిపోతారు, బట్ హోల్స్ అయితే అన్నిటికీ ఉన్నాయి. స్క్రూస్ పెట్టుకునేటప్పుడు మనకు అర్థమవుతూ ఉంటాయి. టైట్గా స్క్రూస్ అయితే పెట్టేసుకోండి, ఎటు కదలకుండా ఉంటుంది అన్నట్టు. ఇదైతే ఎంత టైట్ చేసినా కూడా అంత టైట్ అవ్వలేదు. చాలాసేపు ట్రై చేశాడు తను, కాకపోతే అవ్వలేదు. ఇంకా అలానే పెట్టేసాం పక్కకి, ఎందుకంటే పెన్సిల్స్ పెట్టుకునే బాక్సే కాబట్టి అలా పెట్టేసినాం అన్నట్టు పక్కకి. ఫిట్టింగ్ అయితే చేసాం, బట్ అంత టైట్గా ఫిట్టింగ్ అయితే చేయలేదు అన్నట్టు. స్క్రూస్ కూడా చూసారా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. సో కొన్ని అయితే వెనక సైడ్ పెట్టుకోవడానికి ఉంటాయి, కొన్నిటికి అయితే మామూలుగా డైరెక్ట్ ఫిట్ చేసుకుంటే అది టైట్ అయిపోతుంది అన్నట్టు. డైరెక్ట్ ఫిట్టింగ్ స్క్రూస్ ఉంటాయి కదా, అలా అన్నట్టు. అలా డిఫరెంట్గా ఇచ్చారు. అండ్ చిన్నవి కూడా ఇచ్చారు. సో అలా 3 సైజెస్లో మనకు మాత్రం ఇచ్చారు. చాలానే ఇచ్చారనుకోండి, మనం ఫిట్టింగ్ అయిపోయాక కూడా చాలానే మనకి మిగిలిపోతాయి కూడా.
కాకపోతే జాగ్రత్తగా పెట్టుకొని చేసుకుంటే బెటర్. ఫిట్ చేయడానికి చాలా టైం పట్టింది అసలు, కాకపోతే కరెక్ట్గా సెట్ అవ్వలేదు, అంటే కొంచెం లూజ్గానే అనిపించింది అది. తర్వాత అయితే కింద ఇలా ఇచ్చారు, దాన్ని కూడా ఇంకా టైట్ ఫిట్టింగ్ అయితే చేశారు. 2 సైడ్స్ ఇచ్చారు అన్నట్టు, వాటిని కూడా పెట్టేశారు మా వారైతే. ఇంకొకటి డీటెయిల్గా చూసుకుంటే అయితే ఫిట్టింగ్ అయితే కంప్లీట్ చేసేసాం అన్నట్టు. టేబుల్ ఫిట్టింగ్కి ఒక 1 అవర్ పట్టింది మాకు. తర్వాత అయితే చైర్ ఫిట్టింగ్కి కూడా అంత టైం పట్టింది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చైర్ అయినా తొందరగా అయిపోతుందేమో, ఇంకా హాఫ్ అన్ అవర్లో అయిపోతుందేమో అనుకున్నాం. 2 అవర్స్ అని నేను మ్యాక్సిమం చెప్తున్నాను, కానీ 2 అవర్స్ పైనే కూర్చున్నాం అక్కడైతే. అంత టైం తీసుకున్నాం అన్నట్టు ఇంకా వాటిని ఫిట్ చేయడానికి. తర్వాత అయితే కింద బుక్స్ పెట్టుకోవడానికి కూడా మనకి ఇలా ఇచ్చారన్నట్టు, అది కూడా పెట్టేశారు. తను చాలా నీట్గా పెట్టాడు అనుకోవాలి, అసలు ఓపిక ఉండాలి ఇదంతా ఫిట్ చేయడానికి కూడా. అంటే మనం ఎక్కువగా ఇలాంటివి అయితే చూడడమే కానీ చేయడం తక్కువ కదా. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి మరి ఇదంతా కష్టపడి చేశాడన్నట్టు చిన్నదానికోసం. ఇలా బుక్స్ పెట్టుకోవడానికి ఇవ్వడం చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఎందుకంటే అక్కడ ఇక్కడ ఇష్టం ఉన్నట్టు పడేస్తూ ఉంటాం కదా, టేబుల్ మీద పెట్టినా కూడా అంత నీట్గా ఉండదు కాబట్టి ఇలా కింద పెట్టుకోవడానికి బాగా అనిపించింది నాకు. అది కూడా దాని వెనుక సైడ్ పడకుండా ఉండడానికి కూడా మనకి ఒక షీట్ లాగా ఇచ్చాడు అన్నట్టు, అది కూడా బాగా అనిపించింది. అసలు బుక్స్ పెట్టుకున్న వెనుక సైడ్ పడిపోయేలా ఇలా హోల్ లాగా అనిపిస్తుంది కదా, అలా కాకుండా వెనుక సైడ్ కవర్ చేసేలాగా కూడా ఒకటి ఇచ్చారన్నట్టు, అది కూడా చాలా నీట్గా ఉంది. క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం నేనైతే అందరికీ తీసుకోమనే చెప్తాను. అంటే ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి మనం పిల్లల కోసం ఇదైతే బెస్ట్ అనిపించింది నాకైతే. ఇలా క్లాక్ కూడా ఇచ్చారని చెప్పాను కదా, భలే అనిపించింది. క్లాక్ పెట్టుకునే ప్లేస్ అన్నట్టు, అది ఇక్కడ వైట్ కలర్ కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్లో మనం ఈ క్లాక్ అయితే పెడతాం అన్నట్టు. ముందట చూస్తే అసలు ఏం కనిపించదు, కాకపోతే పెట్టడానికి మాత్రం మనకి అక్కడ వెనుక సైడ్ చూసాక అక్కడ పెట్టాలి అనే ఒక ఐడియా అయితే వస్తుంది అన్నట్టు. ఇక్కడ వెనుక సైడ్ బుక్స్ పడిపోకుండా ఉండడానికి ఇలా షీట్ ఇచ్చారు. ఈ ప్లేస్లో అయితే క్లాక్ని ఫిట్ చేసుకోవడం ఉంటుంది. ఇంకా దాన్ని మెల్లిగా అలా కట్ చేసేసుకొని ఆ ప్లేస్లో అయితే క్లాక్ని అయితే ఫిట్ చేసేసాడు. చాలా నీట్గా కనిపించింది అసలు. లుక్ వైజ్ ఎంత బాగుందో అంత యూస్ఫుల్గా కూడా మనకి ఉండేలాగా ఈ టేబుల్ అయితే సెట్ చేశారు, బాగా అనిపించింది. ఇంకా ఇందులో సెల్స్ వేసేదాకా మా చిన్నది సతాయిస్తుంది చూడండి, ఇంకా మామూలుగా సతాయించదు. ముందట లుక్ అయితే ఈ విధంగా వస్తుంది అన్నట్టు, క్లాక్ పెట్టాక ఎంత క్యూట్గా అనిపిస్తుంది కదా, చాలా బాగా అనిపించింది నాకైతే. పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు ఇలాంటి వాటిని. పిల్లలనే కాదు, మనకు కూడా ఇంత క్యూట్ వస్తువులు అయితే ఏం లేకుండే కదా మనం చదువుకున్నప్పుడు. భలే అనిపిస్తుంది వీటిని అన్నిటి చూస్తే. ఈ జనరేషన్ పిల్లలు అయితే ఫుల్ లక్కీ అనుకోండి, అన్నీ డిఫరెంట్ అన్నీ తీసుకుంటారు. అసలు టాయ్స్ అనే కాదు, ప్రతి విషయంలో వాళ్ళు ఫుల్ లక్కీ అనుకోండి. ఇలా బ్యాక్ సైడ్ పెట్టిన తర్వాత లుక్ అయితే ఎంత బాగుంది కదా అసలు. బుక్స్ పెట్టుకోవడానికైతే భలే అనిపించింది. ఇక మా చిన్నది అవుతుందా, వెంటనే వెళ్ళి దాని దగ్గర ఉన్న బుక్స్ అన్ని పెట్టుకొని సెట్ చేసేసుకుంటుంది. అప్పుడే ఇంకా ఫిట్టింగే కంప్లీట్ అవ్వలేదు. టేబుల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. చైర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో చైర్ ఫిట్టింగ్ కూడా చూసేద్దామా మనం. కింద టేబుల్స్కి ఇంతకుముందు చూపించాను కదా ఎలా ఫిట్టింగ్ అనేది చేసుకున్నారు అనేది, వీడియో తీయలేదని. సేమ్ ఈ విధంగానే ఫిట్ చేశారన్నట్టు. టేబుల్ కూడా, చైర్స్ కూడా ఈ విధంగానే ఇచ్చారు మనకి. ఫస్ట్ అలా లెగ్స్ ఫిట్ చేసుకున్న తర్వాత వాటికి బ్లాక్ కలర్ గ్రిప్ కోసం అని ఇచ్చారని చెప్పాను కదా, వాటిని అయితే పెట్టేశాక చైర్ మనం సిట్టింగ్ ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో అయితే ఫిట్టింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు కంప్లీట్ అయ్యాక బ్యాక్ సైడ్ కూర్చోడానికి ఇచ్చారు కదా, అది కూడా ఫిట్ చేసేసారు. దానికి కూడా వుడ్తో తయారు చేసింది అయితే మనకి వస్తుంది. ఇంకా ఈ చైర్ క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుంది. బట్ ఏంటంటే ఎబో 25 kgs మాత్రం వెయిట్ ఉన్న వాళ్ళు దీన్ని అయితే తీసుకోవడం అంత యూస్ఫుల్ అనిపించలేదు నాకైతే. బిలో 10 years పిల్లలకైతే ఓకే, బట్ ఏంటంటే ఎబో 20 kgs ఉన్న పిల్లలకు కూడా ఈ చైర్ అయితే అంత వెయిట్ని అయితే మొయ్యలేదు అనిపించింది నాకైతే. అంటే బెండ్ అయిపోతూ ఉంటుంది. ఒక్క దగ్గరే కూర్చొని కుదురుగా ఉండే పిల్లలకైతే ఓకే, బట్ ఏంటంటే దాని మీద సర్కస్ చేసే పిల్లలు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకైతే ఇలాంటి చైర్ అయితే వర్కౌట్ అవ్వదు. సో అండర్ 20 kgs ఉన్న పిల్లలకైతే ఇది యూస్ అవుతుంది. అంటే బిలో 10 years పిల్లలకైతే ఓకే. ఎబో 20 kgs ఉన్న పిల్లలకైతే ఇదైతే వెయిట్ అయితే అంత ఆపలేదు. సో క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుంది. చూసి తీసుకోండి. మీ పిల్లల వెయిట్ని బట్టి, ఏజ్ని బట్టి కూడా ఇది బుక్ చేసుకోవడానికి. కూర్చునేటప్పుడు వుడ్తో వస్తుందని చెప్పాను కదా, ఈ విధంగా వచ్చిందన్నట్టు మొత్తం కవర్ చేసేలా కాకుండా
కొంచెం మాత్రమే వెనుక సైడ్ ఒరగడానికి ఇలా ఇచ్చారన్నట్టు. ఇది కూడా బాగా అనిపించింది. నేనైతే పింక్ కలర్ తీసుకున్నాను. దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి. గ్రీన్ ఉంది, బ్లూ ఉంది, పింక్ ఉంది, ఇంకా డిఫరెంట్ అయితే ఉన్నాయి. సో అమ్మాయిల కోసం కాబట్టి నేను పింక్ తీసుకున్నాను. అబ్బాయిల కోసం అయితే డిఫరెంట్ కలర్ తీసుకోండి, పింక్ కాకుండా. ఫైనల్గా అయితే చైర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా చిన్నది ఆగుతుందా వచ్చి కూర్చొని మరీ చూస్తుంది అన్నట్టు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. దీని రివ్యూ విషయానికి వస్తే మాత్రం నేనైతే క్వాలిటీ విషయానికి అయితే సూపర్ ఉందని చెప్తాను. బట్ మనం ఏజ్ని బట్టి తీసుకోండి. పిల్లలకి బిలో 10 years పిల్లలకి అయితే యూజ్ అవుతుంది ఇది. అబోవ్ 10 years పిల్లలకి వద్దు, తీసుకోకండి. అండ్ ఏజ్ని బట్టి వెయిట్ కూడా ఉంటారని గ్యారంటీ లేదు కాబట్టి 20 kgs కంటే ఎక్కువ 20-25 అనుకోండి, 25 కంటే ఎక్కువ ఉన్న పిల్లలకైతే ఈ చైర్ వర్కౌట్ అవ్వదు. టేబుల్ ఓకే కానీ చైర్ మాత్రం వర్కౌట్ అవ్వదు. సో అది కూడా చూసి తీసుకోండి. ఫైనల్ లుక్ అయితే చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ అయితే చేయండి. అండ్ మా చిన్నదైతే దీన్ని స్టడీ టేబుల్ గానే కాకుండా లంచ్ అండ్ డిన్నర్ కూడా ఇక్కడే కూర్చొని అలా కూడా ఈ టేబుల్ చాలా యూస్ అనిపించింది నాకైతే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.